ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే హిందూ ముస్లిం సిక్కు ఇసాయి సర్వాత్మలు సోదరులే విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ విశ్వ ఆత్మలకు ఒకే పిత పరంధాముడు పరమాత్మ అయ్యా సరళ గుణవంతుడు బాలుడు సరళ గుణవంతుడు బాలుడు సజ్జన కమతని సొత్తురా సజ్జన కమతని సొత్తురా బాలుని సుగుణము చూడరా ఆ బాలుని సుగుణము చూడరా జాలి గుండె గల రేడురా జాలి గుండె గల రేడురా సాద సాదలకు ప్రేమతో పెక్కు సరుకులను పంచుచూ పెక్కు సరుకులను పంచుతూ సాద సాదలకు ప్రేమతో పెక్కు సరుకులను పంచుచూ పెక్కు సరుకులను ప్రజల మన్ననలు పొందుతూ పుణ్యాత్మునిగా నిలిచాడా తమ్ముడా తమ్ముడా మేలు బళానై దాదానా మేలు బళానై దాదానా. ఆ విధంగా సరువుల యొక్క శ్రేయస్సు కోరే లేఖరాజు బాబా జాలిగుండె గల లేఖరాజు బాబా పేదలు ధనమివ్వకపోయినను ఎక్కువ తూకం తూచేవాడు వ్యాపారం దెబ్బతింటుందని పెద్దన్న గారు కోపడ్డారు. అదే మా ఊళ్ళో కూడా ఒక అబ్బాయి బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. బియ్యం వ్యాపారం చేస్తున్నారు. ఓ పెద్ద ఆయన వెళ్ళి కేజీ బియ్యం ఎంత బాబు అని అడిగాడు. కేజీ బియ్యం ఎంత అన్నారు. కేజీ 30 రూపాయలండి అని చెప్పాడు. 30 రూపాయలని చెప్పారు. మరి 10 కేజీలు బియ్యం కొంటాను ఏమన్నా తగ్గిస్తావా అని అడిగాడు. తీసుకుంటాను తగ్గిస్తావా అన్నారు. అవును అలాగే పట్టుకెళ్ళండి అన్నారు. తీసుకోండి అన్నారు. సరే బియ్యం తీసుకున్నాడు. 300 రూపాయలు ఇచ్చారు. సరే అబ్బాయి ఏం తగ్గించాడు అని చెప్పి ఈయన ఆలోచిస్తా ఉన్నాడు. ఏం తిరిగిస్తాడని చూస్తున్నాడు. కానీ అబ్బాయి ఏం చేయటం లేదు, తిరిగి ఇవ్వడం లేదు. ఈయన అడిగాడు, బాబు అబ్బాయి 10 కేజీలు బియ్యం కొంటే ఏదో తగ్గిస్తానన్నావు కదా, అన్నావు కదా, ఏమి తగ్గించావు అని అడిగాడు. అవును మరి ఏమన్నాడు అబ్బాయి? ఇంటికి వెళ్ళి చూసుకోండి 2 కేజీలు తగ్గుతాయి అన్నాడు. వ్యాపారం అలా చేయలేదు. వ్యాపారం దెబ్బతింటుందని పెద్దన్న గారు కోపడ్డారు. ఒంటరి వాడిన లేఖరాజు బాబా ఒక ప్రముఖ వజ్రాల వ్యాపారి వద్ద చేరి వజ్రాన్ని పరిశీలించడంలో ఎన్నో ఏండ్ల నుండి అనుభవం ఉన్నటువంటి వ్యాపారస్తుల కంటే గొప్పవాడయ్యాడు లేఖరాజు బాబా. అయితే మన లేఖరాజు పట్టిందల్లా బంగారం కాగా లేఖరాజును లక్కీరాజు అని పిలిచేవారు. అయితే లేఖరాజు యొక్క వ్యాపార కుశలతకు మెచ్చి వజ్రాల వ్యాపారంలో వాటా ఇచ్చారు. అదృష్టం అంటే అలా ఉండాలండి. మొన్న నేను రాజమండ్రి గోదావరి స్నానానికి వెళ్ళావు. ఇంటికి వచ్చేసరికి వర్షం పడుతుంది. అవును ఈ వర్షాన్ని తడకూడదని చెప్పి అక్కడ ఒక అరుగు మీద నుంచున్నాను. వర్షం వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు కదా. ఇంతలో గొడుగులు ఉన్నట్టు వారు అంతా కూడా వెళ్ళిపోతున్నారు. అంతా వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఇక్కడ ఉండిపోయాను. సరే మనకు ఐడియా వచ్చేసింది. ఏమిటి? ఒక ఆయన గొడుగేసిన మంచి హుషారుగా వెళుతున్నారు. అవును ఈ గొడుగు లోపలికి వెళ్ళి కొంత లెక్క వెళ్ళిపోదామని పరిగెత్తికి వెళ్ళి ఆ గొడుగు కామ పట్టుకున్నాను. ఎప్పుడైతే గొడుగు కామ పట్టుకున్నానో ఆయన గొడుగు వదిలేసి ఏక పరుగు. అదేరా ఏం లేదు, ఆ గొడుగు కూడా ఆయన ఎక్కడో చెక్కేశాడు. గొడుగులో నేనని చెప్పేసి ఆ గొడుగు వదిలేసి పారిపోయాడు. అన్నయ్య అదృష్టం అంటే అటువంటి అదృష్టం కాదు. మరి ఈ అదృష్టం లేఖరాజు యొక్క వ్యాపార కుశలతకు మెచ్చి వజ్రాల వ్యాపారంలో వాటా ఇచ్చారు. అవును మరి అదే అదృష్టమే కదా. అయితే యశోదనే సుగుణాల రాశితో వివాహం అయింది. మన లేఖరాజు పిల్లలపై ఎప్పుడు కూడా కోప్పడేవారు కాదు. ఏ విషయాన్నైనా ఎంతో మధురంగా చెప్పేవారు. మాటల్లో చెప్పేవారు. మా ఊళ్ళో ఒక ఆయన ఏమిటి మాటలు చెప్పేవాడు కాదు, అంత చేత్తో సైగ చేసేవారు. సైకిల్తో మాట్లాడేవాడు. ఓ రోజుని పనుండి ఆయన ఇంటికి వెళ్ళావు. అంతలో ఆ అబ్బాయి వస్తున్నారు. వాళ్ళ అబ్బాయిని చూసి అని సైగ చేశారు. ఇలాగని ఎప్పుడైతే సైగ చేశారో అబ్బాయి వెనక్కి వెళ్ళి 4 కొబ్బరి బొండాలు తెచ్చి 2 కొబ్బరి బొండాలు నాకిచ్చి వాళ్ళు చెరుకు బొండం తాగారు, తీసుకున్నారు. అవును అదండి సంస్కారం అంటే అలా ఉండాలి. తండ్రి సైగ చేశారు, ఆ అబ్బాయి వెళ్లి బొండాలు తీసుకొచ్చి మరీ ఇచ్చి దాహం తీర్చారు. నేను అలాగే అనుకుంటూ మంచి హుషారుగా ఇంటికి వెళ్ళి ఆలోచిస్తా అలాగే ఉండాలి కుర్రోళ్ళు అంటేనంట. అబ్బాయిలు అంటే అలా ఉండాలి. వెళ్ళి పెరటంకి వెళ్ళి మా కొబ్బరి చెట్టు చూశావు. ఈ సంవత్సరమే కాసిందండి 4 బొండాలు. ఆ బొండాలు లేవు.
బండాలు ఏమంటుంది వాళ్ళ నాన్నగారు సైకి చేశారు. ఈ అబ్బాయి వెళ్ళి నా చెట్టు బొండాలు పట్టుకొచ్చి నా చేత తాగించాడు. సరే అన్నయ్య, ఆయన సైకిల్ అంత అర్థం ఉంది. అంత అర్థం అలా ఉందన్నమాట. కాదండి, లేఖరాజు బాబా అలా కాదండి. మరి ఎలాగా? పిల్లల మీద ఎప్పుడు కూడా కోప్పడేవారు కాదు. కాదు, ఎంత అల్లరి చేసినా మధురమైన మాటలతో చెప్పి వారిని సంభాళించేవారు అన్నమాట. అవును. అయితే ఒకవైపు వ్యాపారస్తునిగా ఒకవైపు గృహస్థునిగా ఆయన వ్యాపారం చేస్తూ గంటల తరబడి తన ఇష్ట దైవమైనటువంటి ఆ లక్ష్మీనారాయణ పూజ ఎల్లవేళలా చేస్తూ ఉండేవారు. అయితే ప్రయాణాల్లో కూడా నియమం తప్పకుండా భగవద్గీత చదువుతూ ఉండేవారు. అయితే కాకుండా ఆయన ఎల్లవేళలా కూడా నియమము తప్పక నిరతము భగవద్గీతను చదువుతును. నియమము తప్పక నిరతము భగవద్గీతను చదువుతును. నిరుపమాన గుణశీలవంతునిగా పేరు వచ్చినారు. బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. సత్యవాక్ప్రియుడు ధర్మనిరతుడు, సత్యవాక్ప్రియుడు ధర్మనిరతుడు శ్రీహరి భక్తుడు. కరుణారసభర భరిత స్వంతుడు కారణ జన్ముండు. బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. ధనికులైన మహారాజులందరూ సలాము చేశారే. బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. అరే ధనికులైన మహారాజులందరూ సలాము చేశారే. బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. సద్గుణాల మన లేఖరాజుకు గులాములైనారే. ఆ విధంగా 60 సంవత్సరాలు పైబడ్డాయి. అయితే లేఖరాజు బాబా వివాహాది శుభకార్యములకు పూజా మందిరాలు బహుకరించేవారు. అందరూ భక్తి చేయాలి, భగవంతుని పూజించాలనే ఉద్దేశంతో. అంతేకాదు నాయన, ఆ రోజులలో ఆయనకు 12 మంది గురువులు ఉండేవారు. నాకు చాలా మంది గురువులు ఉన్నారు. చాలా మంది గురువులు ఉంటే నువ్వు చాలా నేర్చుకుని ఉంటావు. చాలా నేర్చుకున్నా. ఏమి నేర్చుకున్నావు? చెప్పే కాదు. సరే అన్నయ్య, గురువు అంటే గురువు గారు అనేది మా మేనల్డు గురువు గారిని గౌరవించేవాడు కాదు, ఎగతాళి చేస్తా ఉండేవాడు. అవును. రోజుని రే బాబు అబ్బాయి గురువు గారు అంటే ఏమనుకుంటున్నావు? గురువు గారు ఎక్కడ కనపడ్డా సరే నమస్కారం బాబు గురువు గారు, అవును నమస్కారం బాబు గురువు గారు అని అంత ప్రేమతో ఉండాలా అని చెప్పాను. నా మాట విని అక్కడ నుంచి గురువు గారు ఎక్కడ కనపడ్డా సరే నమస్కారం బాబు గురువు గారు, నమస్కారం బాబు గురువు గారు. అదండి, పిల్లలకు చెప్పాలే గాని వాళ్ళు అనుసరిస్తారు. చక్కగా అనుసరించాడు. ఒక రోజుని పిల్లలతో ఆడుకుంటున్నాడు మా మేనల్డు. ఆడుకుంటున్నాడు. అవును. ఈ లోగాలో ఒక ముసలాయన నూతిలో పడిపోయాడు. నూతిలో పడ్డారు. అవును. మా మేనల్డు చూసి పరిగెత్తికెళ్ళి ఓ తాడు అటు లోపలికేసి ఆ తాతయ్య గారు ఆ తాడు గట్టిగా పట్టుకుని పైకి లాగేస్తాను. పట్టుకోండి అని చెప్పి అవును తాడు పైకి లాగేస్తాను. లాగుతున్నాడు. సరే తాడు వేసాడు, గట్టిగా తాడు పట్టుకున్నాడు. ఈయన గట్టిగా పైకి లాగుతున్నాడు. బాగా పైకి లాగేసాడు. వస్తున్నాడు. బాగా పైకి వచ్చిన తర్వాత చూశాడు ఆయన గురువు గారు. నమస్కారం బాబు గురువు గారు. తాడు వదిలేశారు. మరి ఏమైంది? అంత ముందు కాస్త నీటి మీద తేలాడుతా ఉండేవాడు. ఎప్పుడైతే వదిలేశాడో కిందకట పోయాడు. అయితే అక్కడ గురువు అంటే అలా కాదు గాని, గురువు ఎక్కడ కనిపించినా భక్తి చేయాలి గాని ఆ విధంగా కాదు. అయితే గు అంటే అజ్ఞానం, రు అంటే వెలుగు. అజ్ఞానాంధకారిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగునిచ్చేవారే గురువు. ఆయనే సద్గురు. ఆ రోజుల్లో 12 మంది గురువులు ఉండేవారు. ఒక్కొక్క గురువు గారి ఆతిథ్యానికి 25,000 రూపాయలు ఖర్చు చేసేవారు. నేను ఇచ్చేవాడిని. ఏంటి ముదురుపోయిన ఆనపకాయలు? అలా కాదన్నయ్య, 25,000 రూపాయలు ఖర్చు చేసి మరి ఎంతో చక్కగా గౌరవించేవారు. చక్కగా గౌరవించేవారు అన్నమాట. అవును. ఈ విధంగా నానాటికి భక్తి ఎక్కువ చేస్తూ ఉండేవారు. అయితే ఇలా ఉండగా ఒకనాడు బొంబాయిలో తన ఇంట తదేక ధ్యానంలో కూర్చొని ఉన్నారు లేఖరాజు బాబా. అయితే ఎప్పుడైతే కూర్చొని ఉన్నారో అక్కడ కోటి సూర్య తేజ సంపన్నుడు కరుణా రసమయుడు బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. కోటి సూర్య తేజ సంపన్నుడు కరుణా రసమయుడు బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. కమలనయనుడవు లక్ష్మీకాంతుని కన్నుల చూసారా. బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. శంఖు చక్ర గదాధారి అయి ఘన తేజవంతుడైనా బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా. చతుర్భుజంబుల శాంత రూపుడవు విష్ణుని గంచారా.
ఆలకించరన్నా ఆనందంబుతో మనసు నిండగా అంజలించినారా బాలల బాబా జీవిత గాథను ఆలకించరన్నా పరిగిట్ట జంతరిత ఆ విధంగా లక్ష్మీనారాయణ భక్తి చేసేవారు, చేస్తా ఉండేవారు. బొంబాయిలో తదేక ధ్యానంలో ఉన్నటువంటి లేఖరాజ్ బాబాకు చతుర్భుజనటువంటి విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం జరిగింది. ఓహో, సాక్షాత్కారం జరిగిందా? విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం మాకు జరిగింది. మీకు జరిగింది. మేము ముగ్గురు స్నేహితులు ఉన్నాం. హిందువుడు, ఒకడు క్రైస్తవుడు, ఒక మహమ్మదీయుడు. సరే అన్నయ్య, మూడు మతస్థుల వారు మతస్థులు తేడా లేకుండా చక్కగా స్నేహం, భేదం లేకుండా చక్కని స్నేహం చక్కగా స్నేహం చేస్తాం. ఒక రోజుని మరి కోటిపల్లి తీర్థం అయింది కదా, ఆ తీర్థానికి వెళ్ళి ముగ్గురు చక్కగా తీర్థం అంతా తిరిగి వచ్చేటప్పుడు ఒక కేజీ మిఠాయి 3 పొట్లాలు కట్టమన్నాం. తీసుకున్నారు. ఆ 3 పొట్లాలు ఆయన ఉజ్జాయిబుని కట్టాడు. ఓ పొట్లం కాస్త పెద్దదయింది. ఓ చోట కూర్చుని, ఒరే బాబా పెద్ద పొట్లం నాకు ఇచ్చేయండి, కొంచెం ఆకలిగా ఉంది అన్నావు. అవును. మరి ఏమన్నారు? అలా కాదు, నీకు కాదు నాకు కావాలి పెద్ద పొట్లం అన్నాడు క్రైస్తవుడు. సరే, మీ ఇద్దరికే కాదు నాకు కావాలన్నాడు ముస్లిం సోదరు. మా ముగ్గురులో మంచి పట్టుదల పెరిగాయి. అప్పుడు ముస్లిం సోదరు అన్నాడు, ఒరే బాబు మనలో మనం గొడవ పెట్టుకోవడం మంచిది కాదు, గొడవ పడకూడదు, మన ముగ్గురం కలి పడుకుని నిద్రపోదాం, మనం నిద్రలో మంచి సాక్షాత్కారం ఎవరికి జరిగితే వాళ్ళకి పెద్ద పొట్లం అనుకున్నాం. షరత పెట్టుకుని నిద్ర పడుకున్నాం. కాసేపటికి లేచిన తర్వాత లేచారు. వాళ్ళు నన్ను ప్రశ్నించారు, ఏమని? ఏం సాక్షాత్కారం జరిగింది అని అడిగారు. అవును. మరి ఏం చెప్పావు? ఐరావతంపై లక్ష్మీనారాయణ కూర్చుని నాకు సాక్షాత్కారం ఇచ్చారు కాబట్టి ఆ పెద్ద పొట్లం నాకు ఇచ్చేయండి రా బాబు అన్నావు. అవును. మరి ఏమన్నారు? సరే, ఐరావతం మీద లక్ష్మీనారాయణ కూర్చున్నారు అంటున్నావు కదా, ఐరావతం ఎలా ఉంది అని అడిగారు. నల్లగా ఉంది అన్నా. అదేరా, ఐరావతం తెల్లని ఏనుగు. నల్లగా ఉందని ఎందుకు చెప్పు? సర్కస్ లో చూశాను. సరే, నల్లగా ఉంది. అప్పుడు ఎప్పుడైతే అన్నాను, ఒరే నల్లగా ఉండదు తెల్లగా ఉంటది, నువ్వు ఫెయిల్ చూరన్నారు. నువ్వు ఫెయిల్ అయ్యావు. క్రైస్తవుడు ప్రశ్నించారు సోదరుని. ఆయన అన్నాడు, పుష్పక విమానంలో యేసు ప్రభువుల వారు వచ్చి నాకు సాక్షాత్కారం ఇచ్చారు కాబట్టి, సాక్షాత్కరించారు కనుక పెద్ద పొట్లు నాకు ఇచ్చేయండి అన్నారు. అవును. మరి ఏమన్నారు? సరే, నీకు సాక్షాత్కారం జరిగినటువంటి పుష్పక విమానం ఎంత ఉంది అని అడిగారు. ఎంతలాగే కావిడి బద్దలా తిడ్డది ఉంది. అదేరా, పైన వెళ్తుంటే చూసాడు కావాలా అని చెప్తున్నాడు. విషయం తెలిసింది కాదు. సరే, మరి అప్పుడు ఏమన్నారు? ఇద్దరం కలిసి సాహిబ్ గారిని ప్రశ్నించాం. ముస్లిం సోదరుని ప్రశ్నించారు. మస్తాన్ గారిని ప్రశ్నించాం. మరి నీకేం సాక్షాత్కారం ఏం జరిగిందని? రే బాబు, అబ్బాయి మనం పడుకున్నాం, నిద్రన్నాం కదా, ఎల్లకెలా పడుకున్నాను. నేను ఎప్పుడైతే ఎల్లకెలా పడుకున్నాను, 2 దెయ్య పిల్లలు గుండ్ల మీద కూర్చుని, ఒరే మస్తాన్, నువ్వు ఆకలితో ఉంటే నేను తట్టుకోలేను, నువ్వు బేగా లేసి ఆ 3 పొట్లాలు నువ్వు తినేస్తావా, నిన్ను మేము తినేవా అన్నా. అందుకని ఇందాకే తినేసాడండి 3 పొట్లాలు అక్కడ. సరే అన్నయ్య, అయితే పట్టుదల పోవడం కూడా అలా కాదు కాబట్టి సాక్షాత్కారం కాదండి, కాకుండా చతుర్భుజుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం జరిగింది. ఆ సాక్షాత్కారాన్ని చూస్తూ తదేక ధ్యానంలో ఆనందంలో తేలియాడుతున్నారు. విష్ణుమూర్తి సాక్షాత్కరించి తతత్వం అని వరదానం ఇచ్చారు. తతత్వం అంటే ఈ విష్ణు స్వరూపము నీదే, నువ్వే నేను, నేనే నీవు అని అర్థం అనమాట. అయితే ఆనాటి నుండి ఆయన ఎంతో ఆనందిస్తూ ఈ సాక్షాత్కారం యొక్క విషయాన్ని తమ గురువు గారికి చెప్పారు. గురువు గారికి చెప్తే ఈ సాక్షాత్కారం యొక్క విషయం గురువు గారికి ఏమీ కూడా తెలియదు. ఇంకా ఎక్కువ సమయం తాత్విక చింతనలో గడుపుతున్నారు లేఖరాజు బాబా. ఏ విధంగా? ఈ ఏకాంతంలో యోగము చేయరబోరన్నో, యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా, ఏకాంతంలో యోగము చేయరబోరన్నో, యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా. మానవ జన్మ హైలెస్స మాయల మడుగు, మానవ జన్మ హైలెస్స మాయల మడుగు, ఈ జీవితమంతా హైలెస్స కర్మల పుట్ట, మన జీవితమంతా హైలెస్స కర్మల పుట్ట, నేరం కాని కర్మను చేయరబోరన్నో, పాపం వంటని పనులే చేయర చిన్నన్నా, ఏకాంతంలో యోగము చేయరబోరన్నో, యోగంలో
పరమాత్మను చూడర చిన్నన్నా చేసిన కర్మకు హైలెస్స ఫలితము తప్పదు హైలెస్స చేసిన కర్మకు హైలెస్స ఫలితము తప్పదు హైలెస్స లేనిది రాదు హైలెస్స ఉన్నది పోదు హైలెస్స మనకు లేనిది రాదు హైలెస్స అరే ఉన్నది పోదు హైలెస్స పుట్టిన పోయిన ఒంటరి వాళ్ళవే ఊరన్నో ఈ లోకంలో నువ్వు బందీ కాకుర చిన్నన్నా ఏకాంతంలో యోగము చేయర ఊరన్నో యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా అరే యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా ఇలలో నీతో హైలెస్స ఎవరు రారు హైలెస్స ఇలలో నీతో హైలెస్స ఎవరు రారు హైలెస్స పరమాత్మకరే హైలెస్స నీ తోడు నీడా హైలెస్స శివ పరమాత్మకరే హైలెస్స నీ తోడు నీడా హైలెస్స పరమాత్మని స్థితి మరొకకు ఎన్నడు ఓరన్నో ముక్తిని ఇచ్చే మార్గమదొక్కటే చిన్నన్నా జీవన ముక్తిని ఇచ్చే మార్గమదొక్కటే చిన్నన్నా ఏకాంతంలో యోగము చేయర ఊరన్నో యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా నువ్వు యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా అరే యోగంలో పరమాత్మను చూడర చిన్నన్నా తాత్విక చింతనలో ఎక్కువ సమయం గడిపేవారైనా అయితే తనకి ఏదో జరుగుతుంది అని ఒక ఆలోచన ఆయనకు వచ్చింది ఎక్కువ సమయం తాత్విక చింతనలో గడుపుతూ ఉన్నారు ఇలా ఉండగా మరొక నాడు వారణాసి అదే కాశీ క్షేత్రం కాశీలో తన మిత్రుని ఎంట తదేక ధ్యానంలో కూర్చొని ఉన్నారు లేఖరాజు బాబా అలా కూర్చొని ఉన్న సమయంలో అక్కడ సువర్ణమయమగు పరంధామమునదే దేశంబైనా సువర్ణమయమగు పరంధామమునదే దేశంబైనా జ్యోతిర్దేవుడు స్వరూపుడైన శివ పరమాత్మను గాంచే ఆత్మలన్నిటికి తండ్రి అయిన పరమాత్మని సముఖాన ఆత్మలన్నిటికి తండ్రి అయిన పరమాత్మని సముఖాన పెన్నిది దొరికెను ఫలము దక్కెను లేఖరాజు మురిసే తందా అయితే అక్కడ తదేక ధ్యానంలో ఉన్నటువంటి లేఖరాజు బాబాకు విశ్వాత్మలకు తండ్రి అయినటువంటి నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి ఆ శివ పరమాత్మని యొక్క సాక్షాత్కారం జరిగింది అయితే ఆయన యొక్క దివ్యమైన కాంతి లేఖరాజు బాబాపై ప్రసరిస్తూ ఉంది తదేక ధ్యానంలో ఎంతో ఆనందంలో ఉన్నారు లేఖరాజు బాబా ఆయనే ఆనంద సంధాత ఆయనే భాగ్య విధాత ఆయనే పతులకు పతి తండ్రులకు తండ్రి గురువులకు గురువు జ్ఞానామృత రసపానంలో అమరత్వాన్ని కలిగించే అమరనాథుడు సోమ రసాన్ని త్రాగించే సోమనాథుడు అని పేరుగాంచిన ఆది మధ్యాంత రహితుడు నిత్యము ప్రకాశించుతున్న జ్యోతిర్బిందు స్వరూపుడు ఆయన యొక్క స్మృతి చిహ్నమే ఈనాడు మనం ఆరాధిస్తున్నటువంటి శివలింగం ఈ శివలింగం రూపంలో భూలోకంలో ఆరాధించబడుతున్నాడు అందరికీ తండ్రి అయినటువంటి పరమాత్మ ఆ శివుడు అయితే మన భారతదేశంలో 12 చోట్ల జ్యోతిర్లింగాల రూపంలో ఆరాధించబడుతున్నారు ఆ శివ పరమాత్మ ఈ విధంగా భారత భువిలో శివ పరమాత్మని స్మృత్యన్నాలన్నా ద్వాదశ జ్యోతిర్లింగాలవిగో ఈశ్వర రూపాలే శివ బాబా చిహ్నాలే భారత భూమిలో శివ పరమాత్మని స్మృతి చిహ్నాలన్నా ద్వాదశ జ్యోతిర్లింగాలవిగో ఈశ్వర రూపాలే శివ బాబా చిహ్నాలే సౌరాష్ట్రంలో సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు సౌరాష్ట్రంలో సోమనాథుడు శ్రీశైలంలో మల్లికార్జునుడు ఉజ్జయిని యందు మహాకాళేశ్వరుడన్నా అమలేశ్వర క్షేత్రములే తానే ఓంకారేశ్వరుడై విలసిల్లెను భారత భూమిలో శివ పరమాత్మని స్తుతి చిహ్నాలన్నా ద్వాదశ జ్యోతిర్లింగాలవిగో ఈశ్వర రూపాలే
శివ బాబా చిహ్నాలే. హిమాలయములో కేదారేశ్వరుడు, భావగిరి యందు భీమశంకరుడు, భావగిరి యందు భీమశంకరుడు, నాసిక్ దగ్గరగా ఆయన త్రయంబకేశ్వరుడు, నాసిక దగ్గరగా ఆయన త్రయంబకేశ్వరుడు, కాశీపురిలో విశ్వేశ్వరుడై విశ్వమంతటా వాసికెక్కెను. భారత భూమిలో శివ పరమాత్మని స్తుతి చిహ్నాలన్నా, ద్వాదశ జ్యోతిర్లింగాలవిగో ఈశ్వర రూపాలే, శివ బాబా చిహ్నాలే. బెంగాలులో వైద్యనాథుడు, ద్వారక నగరిలో నాగేశ్వరుడు, ద్వారక నగరిలో నాగేశ్వరుడు, రామేశ్వరమందు రామలింగేశ్వరుడన్నా, రామేశ్వరయందు రామలింగేశ్వరుడన్నా, మహారాష్ట్రలో కృష్ణేశ్వరునిగా పేరుగాంచెను. భారత భూమిలో శివ పరమాత్మని స్తుతి చిహ్నాలన్నా, ద్వాదశ జ్యోతిర్లింగాలవిగో ఈశ్వర రూపాలే, శివ బాబా చిహ్నాలే. ఆ సదాశివుని యొక్క రూపం శివలింగం రూపంలో చక్కగా ఆరాధించబడుతున్నారు మన భారతదేశంలో. ఆ శివ పరమాత్ముని యొక్క సాక్షాత్కారం జరిగింది. అవును. తదేక ధ్యానంలో ఆ కాశీ క్షేత్రంలో ఎంతో ఆనంద అనుభూతి పొందుతూ ఉన్నారు లేఖరాజు బాబా. అయితే అదే సమయంలో ఆయనకు ఈ కలియుగం అంతిమ సమయంలో ఏ విధంగా వినాశనం అవుతుందో ఆ ధ్యానంలో ఉన్న లేఖరాజు బాబాకు సాక్షాత్కరింపజేస్తున్నారు ఆ శివ పరమాత్మ. అయ్యా, ఏ విధంగానే ఈ మానవుడు స్వార్థపరుడై రాజ్య వ్యామోహ పీడితుడై ఆ పశ్చిమ దేశాల వారు మానవత్వమును మంట గలుపుతూ బాంబులు వేశారే. అయ్యయ్యో అంటూ పగిలే బాంబులు ధరణి ధరిల్లే. బాలల బాబా గాచిన వింతలు తెలిపద వినరన్నా, అయ్యయ్యో కలియుగాంతమున జరిగే వింతలు కల్లలుగా వన్నా, భగ 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 భగ్గున మీ ఇంటికి మంటలు లేచాయా. అయ్యయ్యో మాడుచుండే నా జీవకోటి అప్పుడే. బాలల బాబా గాంచిన వింతలు తెలిపద వినరన్నా, అయ్యయ్యో కలియుగాంతమున జరిగే వింతలు కల్లలుగా వన్నా, ప్రపంచమంతయు 4 మూలల భూకంపాలాయే. అయ్యయ్యో మేడలు మిద్దెలు కొండలు గుట్టలు మట్టి కలిసిపోయే. బాలల బాబా గాంచిన వింతలు తెలిపద వినరన్నా, అయ్యయ్యో కలియుగాంతమున జరిగే వింతలు కల్లలుగా వన్నా. అయ్యా, ఉగ్ర రూపముతో ఉరకలు వేయుచు సముద్రము పొంగే. అయ్యయ్యో తందానా దేవనందనా, తమోగుడి ఈ ప్రపంచమంతయు నీట మునిగిపోయే. తందానా అయ్యయ్యో తందానా దేవనందనా. హరిత జంధరిత విజ్ఞానం వెర్రితలలు వేసింది, పాపం ఏపుగా పెరిగింది, పంచతత్వాలు వికటించాయి. ఒకరిపై ఒకరు బాంబులు వేస్తున్నారు. అదుకు కుండపోతగా వర్షం కురుస్తుంది, భూకంపాలు అధికమయ్యాయి, సముద్రం వెత్తన పొంగుతుంది, భూమిని ముంచి వేస్తున్నది. ఎటు చూసినా చీకటి మయము, చూసినా జీవాలతో మూలుగుతుంది, జీవాల గుట్టలు. అదుగు అటువంటి పరిస్థితుల్లో గాలి నీరు అన్ని కూడా కలుషితమయ్యాయి. మందులిచ్చే వైద్యులు లేరు. అటువంటి భయంకరమైనటువంటి వినాశనం ఈ మన బ్రహ్మ బాబాకు కలిగింది. ఎప్పుడైతే సాక్షాత్కారం జరిగిందో ఆ ప్రళయ భీకర భయానక దృశ్యాన్ని చూడలేక బాబా ఈ దృశ్యాన్ని చూడలేదు బాబా, ఇక చూపించక బాబా అది భయపడిపోయాడు. అంత ప్రమాదమైనటువంటి కలియుగ మహావినాశనం మన ఎదురుగుండా ఉంది, ప్రతిరోజు చెప్తున్నారు బాబా. అయితే అటువంటి వినాశాన్ని ఎప్పుడైతే చూశారో లేఖరాజు బాబాకు ఈ వస్తువులు, ఈ వైభవాలు, ఈ ధనం, ధాన్యం అన్నీ కూడా మట్టిలా కనిపిస్తున్నాయి. ఆయనకు శుభ్రంగా వైరాగ్యం వచ్చింది ఈ వస్తు వైభవాల మీద. నాకు వైరాగ్యం వచ్చింది నీకు. వైరాగ్యం అంటే ఏమిటి? ఏ వస్తు వాహనాల మీదకి దేని మీదకి కూడా మన మనసు వెళ్లకుండా ఉండాలి. అవును, అదే మరి నాకు పరమాత్మని చింతనలోనే ఉండాలి. పూర్తిగా వైరాగ్యం వచ్చేసింది. అవును.
అంటే నీకు ఎప్పుడు వచ్చింది వైరాగ్యం? ఉదయాన్నే అక్కయ్య భోజనం పెట్టిందా? అవును, అక్కే భోజనం పెట్టారు. పూర్తిగా తినేసానా? పూర్తిగా వచ్చేసింది వైరాగ్యం. అంటే ఉదయం అది వేళ మురళి విన్నారు కదండి, ఉదయం నుంచి వైరాగ్యం వచ్చేసింది. మరి ఈ వైరాగ్యం ఎప్పటి వరకు ఉంటుంది నీకు? సాయంత్రం మళ్ళీ అక్కయ్య భోజనం పెట్టే వరకు. ఇదే వైరాగ్యం అండి బాబు. అలా కాదండి, వైరాగ్యం అంటే అది కాదు. ఆయనకు ఈ రత్నాలు రాళ్ళలా, ఎంతో విలువైన రత్నాలు రాళ్ళలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే ఇంకా ఎక్కువ సమయం భగవంతుని చింతనలోనే ఎక్కువ గడుపుతూ ఉండేవారు. మరొక నాడు ఎంతో అద్భుతమైనటువంటి మృత్యుదశ సాక్షాత్కారం అయింది. అది మాకు తెలుసు. మృత్యుదశ? అవును, మా ఊళ్ళోనే ఒక ఆయన. మృత్యుదశ అంటే ఏమిటనుకున్నావు అన్నయ్య? ఊళ్ళో ఒక ఆయన. అన్నయ్య, మృత్యుదశ అంటే ఈ శరీరాన్ని విడిచి ఆత్మ బయటికి వెళ్ళిపోవడం. ఓహో, అదే మరి ఎలాగెళ్ళిందో చెప్తున్నాడు. ఒక ఆయన, మా ఊళ్ళో ఒక ఆయన నోరు అనాగాలించాడు. ఓ పెద్ద ఆయన వచ్చి ఒరే బాబు, వీడి ప్రాణం నోటెంబడి పోయింది, నోటి వెంబడి పోయింది అన్నారు. అవును, అలాగే ఒక ఆయన అలా చెయ్యలా సాపి ప్రాణం విడిచిపెట్టాడు. ఆ పెద్ద ఆయనే వచ్చి వీడి ప్రాణం చెయ్యంబడి పోయిందిరా అన్నాడు. అలా కాదన్న, కానీ ఈ నోటంపట చెయ్యంపట పోయేది కాదు. మరి ఎలా పోతుంది? ఈ వేళ మురళిలో కూడా చెప్పారు బాబా, ఏమని? గాజు సీసాలో బంధించారు, ప్రాణం పోయేటప్పుడు ఎలా పోతుందో చూద్దాం, ఎలా పోతుందో చూద్దామని. అవును, కానీ ఆ ప్రాణం ఎలా పోయిందో వీళ్ళు ఎవరికి కూడా తెలియలేదు, ఎవరి వల్ల కాదనమాట. అవును, కానీ ఆ భగవంతుని చింతనలో తదేక ధ్యానంలో ఉన్నటువంటి లేఖరాజు బాబాకు ఈ సాక్షాత్కారం అయ్యింది. ఈ విధంగానే భృగుటి మధ్యమున సూక్ష్మ బిందువుగా వెలుగొందడి జ్యోతి, భృగుటి మధ్యమున సూక్ష్మ బిందువుగా వెలుగొందడి జ్యోతి, వినాశరహితపు జ్యోతిర్బిందువు చైతన్యపు శక్తి. అరే భృగుటి వీడి పయనించసాగినది బటన్వేలి దిశకు, భృగుటి వీడి పయనించసాగినది బటన్వేలి దిశకు, తిరిగి మస్తకము చేరి బయటపడి ఆకాశానికి ఎగసే. నేను ఎను పదమునగర్థము దేహము కాదన్నా, అరే నేను ఎను పదమునగర్థము దేహము కాదన్నా, దేహము లోపల చైతన్యము గల ఆత్మయనన్నాడా. ఈ మానవ శరీరాన్ని అవలీలగా నడుపుతూ మధ్య స్థానంలో జ్యోతిర్బిందు స్వరూపమై వెలుగొందుతున్నటువంటి శక్తివంతమైన ఆత్మ ఈ భూమిపై పాత్ర పూర్తయిన తర్వాత ఈ భృగుటి మధ్య స్థానం నుండి బయటకు వచ్చి కాలి బటన వేలు చేరుకుని శరీరం చుట్టూ తిరిగి మస్తకం వైపు చేరుకుని ఆకాశం వైపు వెళుతున్నట్టుగా ధ్యానంలో ఉన్న లేఖరాజు బాబాకు సాక్షాత్కారం అయింది, జరిగింది. అంత బాబా ఈ మానవులందరూ ఈ శరీరమే నేను, ఇదే శాశ్వతం అనుకుని కామ క్రోధ లోభ మోహ అహంకారాది వికారాలకు లోనై పరమాత్మ తెలుసుకోలేకపోతున్నారని మనందరి గురించి ఏ విధంగా యోచన చేస్తున్నారయ్యా? ఏ విధంగానయ్యా?